గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అయోధ్య ట్రస్ట్ ఇండిపెండెంట్, టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, ప్రభుత్వంతో సంబంధం లేని ధార్మిక సంస్థలు ఆ రెండు కూడా. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ బోర్డుని ఎవరు నియమిస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, రాముడికి సంబంధించిన భద్రాచలం కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఎవరు నియమిస్తున్నారు? ఓన్లీ సూపర్వైజరీ అథారిటీ మాత్రమే ప్రభుత్వాలు. వాటి రెగ్యులర్ యాక్టివిటీస్ లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావు, ఓన్లీ సూపర్వైజర్ అథారిటీస్ మాత్రమే. వక్ఫ్ బోర్డులో కూడా సూపరింటెండెంట్ గానే ఉంటారు తప్పనిచ్చి, దాన్ని పర్యవేక్షణ చేస్తారు తప్పనిచ్చి, ఇందులో నేరుగా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ వచ్చి చేరుతా ఉంటే వాళ్ళని ఒక అఫిడవిట్ ఇవ్వమనండి. మేము అల్లాని నమ్ముతున్నాము, మహమ్మద్ ప్రవక్త, చిట్టజోర్ ప్రవక్త, మేము కూడా నమాజ్ చేస్తాము, వక్ఫ్ బోర్డు ఫాలో అవుతాం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు కూడా హిందువుల భూములు నాన్ ముస్లిం భూములు వక్ఫ్ భూములు అని చెప్పేసి చెప్తే మళ్ళీ తన్నాల పట్టుకొని వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి నాన్ ముస్లిం భూములు వక్ఫ్ భూములు అని చెప్తే తన్నాల పట్టుకొని వచ్చి మరి నిన్ను వాళ్ళని ఎక్కడ దగ్గర తన్నాలా? మరి ఇది ఓకేనా? మరి వక్ఫ్ బోర్డు వచ్చి హిందువుల భూములు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్లో హిందువులు ఉండకూడదా? నాన్ ముస్లిమ్స్ ఉండకూడదా? వక్ఫ్ బోర్డు ఎప్పుడు కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణదారులుగా ఉన్నప్పుడు చేస్తుంది అంతవరకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతవరకు తీసుకుంటే కనుక 48% భూములు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన. ఎవరు దానం చేసిండో చూపడానికి ఇస్తారు. నాన్ ముస్లిమ్స్ ఎవరు దానం చేసిండు వక్ఫ్ బోర్డుకి ఆ భూముల్ని ఎవరు దానం చేసిరో చూపియండి, ఇచ్చేస్తారు. మరి కలెక్టర్ ఎందుకున్నాడు? పీకనికేనా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు పీకనికేనా? వాళ్ళు ఏం చేసుకోవాలి? పీక్కుండా కూర్చోవాలా? అరే కలెక్టర్ ఎందుకున్నాడు? ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుంది దేశంలో? ఈ దేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుంది? భూముల రికార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా. గవర్నమెంట్ దగ్గర ఉన్న భూముల రికార్డులు మేము కన్సిడర్ చేయాలన్నా? వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూముల రికార్డులు మేము కన్సిడర్ చేయాలన్నా? అంటే రేపు పొద్దున ఎక్కడైనా భూమి కొంటే ముందు వక్ఫ్ బోర్డు దగ్గర పోయి అయ్యా నేను ఈ భూమి కొంటున్నా, చూడు ఇది మీ దగ్గర ఉందేమో లేదా అని చూసి చెప్పి ఆయన తీసుకున్న తర్వాత, అంటే వక్ఫ్ బోర్డు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత భూమి కొనుక్కోవాలన్నా? అంటే కలెక్టర్ కూడా వచ్చి వక్ఫ్ బోర్డు దగ్గరకు వచ్చి ఈ వక్ఫ్ భూమి కాదో చెక్ చేసుకోవడం చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి అప్పుడు వక్ఫ్ కాదు మీరు తీసుకోవచ్చు అంటే అప్పుడు కలెక్టర్ పని చేయాలన్నా? అప్పటిదాకా పీకాలన్నా? ఏం మాట్లాడతావా? నాకు అర్థం కాదు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీకు. మళ్ళీ లాయర్ అంటావు, ఏం లా చదివినావు? నీ బొంద లా చదివినాడు. కలెక్టర్ దేనికి ఉన్నాడయా? రెవెన్యూ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నదయా? వాళ్ళకి తెలియదా ఏ భూమి ఎవరిదని చెప్పి తెలియదా? ఇది గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా, ఎక్కడి నుంచి వచ్చింది భూమి అని రికార్డ్స్ లేవా? కలెక్టర్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉన్నది? బ్రిటిష్ పాలకుల నుంచి ఉన్నది కదా. వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవా? ప్రతి గ్రామానికి సంబంధించిన యొక్క పొలిమేర వరకు ఎంత భూమి ఉంది, ఏ సర్వే నంబరు, ప్రతి ఒక్కటి ఉంది కదా. అన్ని భూముల రికార్డులు ఉన్నాయి కదా. మళ్ళీ ఇది కొత్త వేడుకలు వచ్చింది అంటే ఇది ఒక ప్యారలల్ సంస్థ నడిపిస్తున్నారా మీరు? సమాంతర వ్యవస్థ నడిపిస్తున్నారా మీరు? వక్ఫ్ బోర్డు బొక్కల బోర్డు అని చెప్పేసి మళ్ళీ నాకు గలీజ్ మాటలు తెప్పిస్తాను. బూతులు. అరే నీకు కొంచెం లాజిక్గా మాట్లాడు. ఏం లాజిక్గా మాట్లాడుతున్నావు? చదువుకున్నాడు అంటున్నావు, అడ్వకేట్ అంటున్నావు. మళ్ళీ కలెక్టర్ ఉన్నది ఎందుకు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్ కోసం పనిచేస్తారు. గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నది ఎందుకు? మరి వక్ఫ్ బోర్డు ఎందుకు? నువ్వు వేరే వాళ్ళ భూమి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ చూపించు, కలెక్టర్ చూపించు, తీసుకో. నిన్ను అడగడం వద్దంటే అప్పుడు అడుగు. అరే ఇది వక్ఫ్ భూమి అని చెప్పేసి నువ్వు ప్రూఫ్ చూపించు. ఎవడిచ్చిండు నీకు? ఔరంగజేబ్ ఇచ్చిండా? బాబర్ ఇచ్చిండా? అంతకుముందు ఖిల్జీ ఇచ్చిండా? వాళ్ళ అయ్యా వాళ్ళ తాత ఎవడానికి ఇచ్చి నీకు ఇచ్చిండా భూమి? తీసుకొచ్చి నువ్వు రికార్డు చూపించు, తీసుకో. ఉన్నాయి కదా చరిత్ర పుస్తకాల్లో రాసిరు కదా, నిండా రాసి నింపి వాడేసిరు కదా. అక్బర్ గురించి, బాబర్ గురించి, మొఘళ్ళ గురించి, సుల్తాన్ల గురించి, ఖిల్జీల గురించి నిండా రాసి పెట్టిరు కదా. మళ్ళీ అవన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చిన? అవన్నీ పేపర్లు లేకుండానే, ప్రూఫ్లు లేకుండానే చరిత్ర రాసిరా పుస్తకాలల్లో? భూముల గురించి అడిగితే లేవంటారా? భూముల రికార్డులు అడిగితే లేవంటారా? తమాషాలు ఎంతున్నారు కదా, పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారు అంతా. భారతదేశంలోకి వచ్చి ఎడికలు వచ్చారు మీరు అంతా. మిమ్మల్ని అంతా కుసబెట్టి ఒకరోజు మొత్తం అంతా బడతలు తీసుకొని వాయిస్తే చక్కగా అవుతారు. అన్ని గుర్తుకొస్తాయి. ఏడికలు వచ్చిర్రు ఏంది అనేది మొత్తం గుర్తుకొస్తుంది. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. కొంచెం లాజికల్ గా మాట్లాడాలా? బషీర్ గారు, నేను అడిగిన ప్రశ్నకి నాన్ ముస్లిమ్స్ మీ బోర్డులో ఉంటే వచ్చిన సమస్య. వాసుదేవన్ గారు, అతన్ని మీరు కంట్రోల్ చేస్తే నేను ఉంటా. అతనికి మొరగడం తప్పనిచ్చి ఏం తెలియదు. మీరు సోది చెప్పిందే చెప్తారు. నో అన్పార్లమెంటరీ వర్డ్స్, నో అన్పార్లమెంటరీ వర్డ్స్. యు ఆర్ an advocate. అతను అన్నప్పుడు మీరు దాన్ని వారించలేదు. అతన్ని పడిత పూజ రాముడి గురించి మాట్లాడినప్పుడు, నా భారతదేశం యొక్క అస్తిత్వం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మధ్యలో వస్తా. ఎక్కడ దాకైనా పోతా, ఏమైనా చేస్తా, ఎప్పుడైనా నరకనికి రెడీగా ఉంటా.
ఏం మాట్లాడుతున్నావు? మొరుగుతున్నావు, ఇరుగుతున్నావు అంటావు బిడ్డ, నీ సంగతి చూస్తాం మరి చెప్తావు. కనపడ్డాడు, తానీషాక్ కనపడ్డాడు, నీకు కనపడ్డాడా? రాముడు కాదు, రామాలయ సలాం మేము చేస్తాం, రాముడు బర్త్డే మేము చేస్తాం, ఏం చేసాం? నేను అది చేస్తావా? శ్రీరామనవమి చేస్తాం, మిలాదు రామాలయ సలాం అని చేస్తాం. మా రాముడు వేరు, టోపీ ఉంటది మా రాముడికి, మా రాముడికి గడ్డ ఉంటుంది, రాసి పెట్టుకో. మిలాదున్ రామా అలైహి సలాం అని చేస్తాం. మీరు రాముడు అంటారు, మేము రామా అలైహి సలాం అంటాం. భగవంతుడు పంపించాడు మీలాంటి దుర్మార్గుల్ని సరైన దారిలో పెట్టడం కోసం కాదు. నువ్వెవడు నీ రాముడు అంటానికి? నీ రాముడు ఎలా అయ్యాడు? నీకు కనపడ్డాడా? మా తానీషా కనపడ్డాడు. మా తానీషా నీకు కనిపించిండు, నాకు కనిపించిండు. నీకు మీ బ్రెయిన్ మారదు ఇంకా మీరు స్టూడియోలో కూర్చుని మరగడం. స్ట్రైట్ గా దీనికి సమాధానం చెప్పండి. సబ్జెక్ట్ లోకి వద్దాం. లెట్ us not మరి ఆ ఎమోషన్స్ జోలికి వెళ్ళొద్దు. సబ్జెక్ట్ లోకి వద్దాం. ముస్లిమేతరులు ఉంటే మీరు ఇంకోటి ఏదో సవాల్ చేస్తున్నారు. టీటీడీలోకి మీరు ఎందుకు కూర్చోవాలండి? టీటీడీలో మీకు ఏం హక్కు ఉందని మీరు వస్తారు టీటీడీలోకి? పైగా మన కపిల్ సిబాల్ ఏం మాట్లాడతాడండి పార్లమెంట్ లో? తిరుమల కూడా వక్ఫ్ భూమి ఏట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ముస్లింలకు సంబంధించిన ఆయన అల్లుడు. బీబీ నాంచారమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడు. బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మాకు సంబంధించిన హక్కు మాకు కూడా ఉంటుంది. మరి ఆయనకు మహర్ ఇచ్చారా? ఓకే, ఆయన మీకు హక్కు ఉందన్నారు, మరి అల్లుడికి కట్నం ఇచ్చా, మహర్ ఇచ్చారా? మహర్ అంటారు కదా మీరు, మహర్ ఇచ్చారా? ఆయన మహర్ ఆయనే ఇచ్చి కట్నం, ఆయనే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. ఇస్లామిక్ సిస్టమ్ ప్రకారం ఆ అమ్మాయికి మహర్ ఇవ్వాలి. వరుడు అమ్మాయికి ఇస్తాడు, వధువుకి ఇస్తాడు తప్పనిచ్చి కట్నం ఇచ్చే అమ్మాయి కట్నం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కట్నం ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, మాకు సంబంధించిన వాటా ఇవ్వాలి. మీరు ఇప్పుడు చూడండి, కడపలో ముస్లింలు ఏం చేస్తారో చూడండి. దేవుడి గడప అని చెప్పేసి ఉంది, అక్కడ ఏం చేస్తారు? ఉగాది వచ్చిన రోజు వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని చీరలు సారలేదు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? మాకు సంబంధించిన మా ఇంటి అల్లుడు కాబట్టి ఇస్తున్నారు. మీరు అదేమీ అర్థం చేసుకోకుండా, మాకు అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని కూడా బోర్డులోకి తీసుకోకుండా మీరు చెప్పండి. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండో భార్య, అవునా కాదా? మీరు చెప్పండి. మాకు పూర్తిగా హక్కు ఉంది, మాకు కూడా ఇవ్వాలి. అలాగే భద్రాచలం మీద కూడా మాకు హక్కు ఉంది, మాకు కూడా ఉంది. భద్రాచల రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి తానీషా కనబడ్డారు. అందుకనే తానీషా గారు ముత్యాల తలంబ్రాలు పంపిస్తున్నాడు. రామ అలైహిస్సలాం, లక్ష్మణ అలైహిస్సలాం. రాముడికి సంబంధించి మిలాదున్ రామ అలైహిస్సలాం అని చెప్పేసి మేము చేస్తాము. వీళ్ళకి ఎవడండి రాముడు? వీళ్ళకి ఎలా అవుతాడండి? రాముడికి సంబంధించిన వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఫాలో అవుతున్నారా? రాముడు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని భార్యనే వదిలేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చట్టం చేయబాకయా అని చెప్పేసి చెప్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులు బషీర్ గారు చాలా కన్వీనియంట్ గా మీరు ఒక్క నిమిషం, చాలా కన్వీనియంట్ గా మీరు